గాడిద మనల్ని తన్నింది అని గాడిదను మనం తన్నలేం కదా. అదేవిధంగా దుష్టులు మనల్ని నిందించారని తిరిగి వారిని నిందిస్తే వారికి మనకు తేడా ఉండదు. గాడిదకు దూరంగా ఉన్నట్లే అలాంటి స్వభావం ఉన్న వారితో జాగ్రత్తగా ఉండటం మేలు. కష్టసుఖాలు సీజన్ వంటివి. మనకు నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వస్తాయి. ఉండాల్సిన అన్ని రోజులు ఉంటాయి. పోవాల్సిన సమయానికి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే ఉత్తమం. రంగు రూపాన్ని చూసి ఎవ్వర్నీ అంచనా వేయకు. ఎందుకంటే నోరు తెరిచేంత వరకు కాకి కోయిల రెండూ ఒకేలాగా ఉంటాయి. కష్టపడేవాడికి కష్టాలు చిన్న చిన్నగా దూరమవుతాయి. అందుకే కష్టపడండి, కష్టాలను దూరం చేసుకోండి. ఈ 4 విషయాలు మీ కంట్రోల్లో ఉంచుకోండి. 1 నోరు, 2 మైండ్, 3 ఆలోచనలు, 4 డబ్బు. కొంతమంది ఒక మాట అంటే పడరు, కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలు అయినా అనొచ్చు. నువ్వు మాట్లాడేటప్పుడు ఆల్రెడీ నీకు తెలిసిన విషయాన్నే మాట్లాడుతావు, కానీ వినడం వల్ల వినే ప్రతిసారి ఒక కొత్త విషయం నేర్చుకుంటావు. ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మనవాళ్లే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా చెప్తే మనం చెడ్డవాళ్ళమవుతాం. జీవితంలో చేయకూడని 5 పనులు: మూర్ఖులతో వాదన, చెడ్డవాళ్లతో సావాసం, దొంగలతో పరిచయం, చేతకాని వాళ్లతో వ్యాపారం, నచ్చని వాళ్లతో జీవితం. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. ఇక్కడ డబ్బును చూసి సంతోషపడే బంధాలున్నాయి, కానీ మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు. ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉండేది, కానీ ఇప్పుడు డబ్బు ఉంటే మార్గం ఉంటుంది. ఇంచు దూరంలో ఓడిపోయినా పర్లేదు, కానీ ఇంట్లోనే ఉండిపోకు. ఎందుకంటే పోరాడే ఓపిక పొరపాటున కూడా తిరిగి రాదు. 40 ఏండ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే నీకు కలిగే సంతానానికి నీ వృద్ధాప్యంలో నిన్ను చూసుకునేంత వయస్సు రాదు. ఆలోచించండి. చిరునవ్వును మించిన అందం మరియు వినయాన్ని మించిన ఆభరణం మరొకటి లేదు. నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ వీక్నెస్ ఆధారంగా నిన్ను వాడుకోవాలనుకునే మనుషులున్న సమాజం మనది. జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయస్సులో ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ అర్థమయ్యే వయస్సులో కన్నీళ్లను తెప్పిస్తుంది. దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కన్నా తీయనైనది. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి కొత్త ఆకులు చిగురిస్తాయి. పేదవాడు కడుపు నింపుకోవడం కోసం తెగిస్తాడు, ధనవంతుడు ఆధిపత్యం కోసం తెగిస్తాడు. కానీ మధ్యతరగతి వాడు ఈ రెండూ చెయ్యలేక కాంప్రమైజ్ అయ్యి బ్రతికేస్తాడు. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి, చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి. ఏమీ ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఏదో ఒకరోజు శాసించే స్థాయికి వెళ్తావు. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది. ఎందుకంటే మనల్ని బాధపెట్టే వాళ్ళు ఉండరు, మన కోసం ఒకరు బాధపడాల్సిన అవసరమూ ఉండదు. ఇది వరకు మాట వల్ల మనిషికి విలువ ఉండేది, ఇప్పుడు మనీ వల్ల మనిషికి విలువ ఉంటుంది. చెయ్యి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని కోల్పోయే ముందు, ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించండి. ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. దానిని దులుపుకోవాలి, కానీ పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు. రెక్కలు వచ్చాక ఎగరడంలో తప్పులేదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. జీవితం అనే పుస్తకంలో చాలా ప్రశ్నలుంటాయి, కానీ జవాబులు మాత్రం ఆఖరి పేజీలో ఉండవు. ప్రపంచంలో ఇద్దరు సుఖంగా ఉంటారు. తిన్న ఆహారం 2 గంటల్లో అరిగినవాడు, పడుకున్న వెంటనే 5 నిమిషాల్లో నిద్రపట్టేవాడు. చదువుకొని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, ఈజీగా బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. డబ్బు, దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది.
అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది. ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే మరొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నీ జీవితమే నీకు టీచర్, ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. ఉసురు వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. నిన్ను 10 అడుగులు దూరం పెట్టాలి అనుకున్న వారికి నువ్వే 100 అడుగుల దూరంలో ఉండు. ఒంటరినని బాధపడకు, ఆ సూర్యుడు కూడా ఒంటరివాడే, అయినా ఎంత గొప్పగా ప్రకాశిస్తున్నాడో చూడు. నీ ఆలోచన మార్చుకో, నీ అలవాటు మారుతుంది. నీ అలవాటు మార్చుకో, నీ జీవితం మారుతుంది. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడినవారు తిరిగి ఏదో ఒకరోజు గెలవడం కూడా అంతే సత్యం. సాధించలేనేమో అన్నది భయం, సాధించగలవు అన్నది నమ్మకం. భయం కంటే నమ్మకం చాలా గొప్పది. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. మనల్ని అర్థం చేసుకునే మనిషి ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ప్రతిక్షణం అందంగానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.